హాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. 8 crores మనీ మేనిఫెస్టేషన్ సిరీస్లో ఈ వీడియోలో నేను 9th సిరీస్ షేర్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్, అలాగే చాలా బాగా యూజ్ అయ్యేది కూడా. 8 crores మేనిఫెస్టేషన్ టైంలో ఇక్కడ ఖచ్చితంగా నేను చెప్తున్న విషయాలు మీకు తెలిసి ఉండాలి, అలాగే మీకు అర్థం అవ్వాలి కూడా. ఈ టాపిక్ నేను స్టార్ట్ చేసే ముందు మీకు ఒక గుడ్ న్యూస్. 8 crore మేనిఫెస్టేషన్ ఎవరైతే 8 కంప్లీట్ చేసి ఉంటారో, ఇది 9th సిరీస్ కదా, 8th సిరీస్ కంప్లీట్ చేసి ఉంటారో అంటే 8 కూడా స్కిల్స్ రాయడం కానీ, వాల్యూ గురించి తెలుసుకోవడం కానీ, మీ బిజినెస్లో మీరు ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయడం కానీ ఇలాంటివి మొదలు పెట్టుంటే వెంటనే మీరు చేయాల్సిన పని ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి 8 crores మేనిఫెస్టేషన్ గ్రూప్లో యాడ్ చేయండి అని మెసేజ్ చేయండి. మీరు 8 సిరీస్ కంప్లీట్ చేశారా లేదా అనేది కూడా అక్కడ షేర్ చేయండి. అప్పుడు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత స్పెషల్ గైడెన్స్ నేను స్టార్ట్ చేస్తాను. సో ఇది మీకు ఫ్రీ గైడెన్సే ఉంటుంది. దీని వెనక చాలా చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎలా అయినా కానీ మీరు 8 crores మేనిఫెస్ట్ చేసేలాగా మీకు విజువలైజేషన్స్ని గైడ్ చేయడం జరుగుతుంది. అందుకే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో అండ్ 8 crores కనెక్షన్కి నియర్ ఎనర్జీస్ ఉంటారో, అలాగే మీ ఎనర్జీస్ని మీరు వాడాలనుకుంటారో, అలాంటి వాళ్ళందరూ కూడా మాకు అవకాశం ఉంది అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ 8 కూడా మీరు కంప్లీట్ చేసి ఉంటే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. కాబట్టి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి గ్రూప్లో యాడ్ చేయించుకోండి. త్వరలో కలుద్దాము. ఈరోజు నేను 9th వీడియో షేర్ చేస్తున్నాను. 8 crores మేనిఫెస్టేషన్ సిరీస్లో ఇది 9th. ఇందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్ షేర్ చేస్తున్నాను. అది మల్టిపుల్ ఇన్కమ్ థింకింగ్. మనం ఎప్పుడూ కూడా క్రోర్స్ ఆఫ్ ఎనర్జీలోకి వెళ్తున్నప్పుడు ఓన్లీ ఒక ఇన్కమ్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకూడదు. మల్టిపుల్ ఇన్కమ్ థింకింగ్ని, ఆ ప్యాటర్న్స్ని, ఆ న్యూరాన్స్ డెవలప్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. 8 crores మనీ మీరు పొందుతారా లేదా అనేది సెకండరీ. ఆ ఎనర్జీస్ మీరు పక్కన పెట్టేయండి. యాక్షన్స్ తీసుకోవడం కూడా తర్వాత మనం మాట్లాడుకుందాం, అవి పక్కన పెట్టేయండి. దానికి ముందు కంప్లీట్గా మీరు ఒక ఇన్కంలో కాదు, కనీసం నేను కొన్ని ఇన్కమ్ని సెట్ చేసుకోవాలి అనే మైండ్ సెట్కి రావాలి. ఎందుకంటే మన మైండ్ పెద్ద పెద్ద కళల్ని కంటుంది కదా, ఆ పెద్ద కళల్ని మనం నిజం చేసుకోవాలంటే మన మైండ్ కూడా సిస్టమ్ని రెడీ చేసుకోవాలి. ఎప్పుడైతే మన బ్రెయిన్ అలాంటి సిస్టమేటిక్ మైండ్ సెట్లో ఉంటుందో అప్పుడే మనం చేసే ఎఫర్మేషన్స్ అయినా విజువలైజేషన్స్ అయినా బాగా పనిచేస్తాయి. అందుకని మీరు బుక్ పెన్ తీసుకుని ఎప్పటిలాగానే ఎల్లో బుక్ కానీ లేదా వైట్ అయినా పర్వాలేదు, రెడ్ పెన్ తీసుకుని 9th సిరీస్ హెడ్డింగ్ పెట్టి ఈ విధంగా రాయండి: మల్టిపుల్ ఇన్కమ్ మైండ్ సెట్ నాది అని చెప్పి మొదలు పెట్టండి. జనరల్గా సాలరీస్ తీసుకునే వాళ్ళు, జస్ట్ నార్మల్ ఇన్కమ్ కనెక్షన్లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే సైకాలజీ ప్రకారం నాకు ఎక్కడ జాబ్ దొరుకుతుంది, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఏం చేయాలి అని ఆలోచిస్తారు. అదే బిగ్ మైండ్ సెట్ అంటే ఇన్కమ్ సోర్సెస్ని ఎక్కువ క్రియేట్ చేసుకునే వాళ్ళైతే సిస్టమ్ మీద ఫోకస్ చేస్తారు. ఇవి చిన్న చిన్న విషయాలే కానీ ఇవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అందుకే ధనవంతులు ఎప్పుడు కూడా నిద్రపోతున్న సమయాల్లో కూడా నాకు డబ్బు వచ్చే సిస్టమ్స్ ఏముంటాయి అని సిస్టమ్స్ మీద వర్క్ చేస్తారు. అందుకని మల్టిపుల్ ఇన్కమ్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మన న్యూరో సిస్టమ్ రెడీగా ఉండాలి, అలాగే మన రియల్ లైఫ్లో కూడా కొన్ని సిస్టమ్స్ని మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూస్తాము, ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఆ ఇన్కమ్ని కోల్పోయినప్పుడు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కరోనా టైంలో కూడా మనం చూసాము. సో అందుకని ఆ మైండ్ సెట్ పోవాలి. అంటే ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వాలి అనే ఆలోచన, ఒక ఇన్కమ్ మీదే 8 crores తీసుకోవాలి అనే ఆలోచన ఫస్ట్ మీరు దాన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి బుక్ పెన్ తీసుకుని సేమ్ నేను ఇందాక చెప్పిన ఎఫర్మేషన్ని రాసేసిన తర్వాత ప్రస్తుతం అసలు మీకున్న ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, ఎన్ని ఉన్నాయి అనేది రాయడం మొదలు పెట్టండి. మీరు అసలు మల్టిపుల్ ఇన్కమ్ కనెక్షన్లో ఉన్నారా, లేకపోతే సింగిల్ ఇన్కమ్ కనెక్షన్లోనే ఉన్నారా? ఎగ్జాంపుల్గా రమేష్ అనే ఒక పర్సన్ 50,000 మంత్లీ శాలరీ వస్తున్నప్పుడు ఓన్లీ ఆ జాబ్ మీద డిపెండ్ అయిపోతే ఎప్పుడైనా బై మిస్టేక్ ఆ జాబ్ కనుక మిస్ అయితే తనకి ఇంకొక ఆప్షన్ ఉండదు, ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు. ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే సేమ్ అదే సిచ్యువేషన్లో సురేష్ అనే పర్సన్ సేమ్ 50,000 జాబ్ చేస్తున్నాడు. బట్ ఆయనకి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అలవాటు ఉంది, ఎన్నో స్కిల్స్ నేర్చుకున్నాడు, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతోమంది కనెక్ట్ అవుతున్నాడు. సో ఈ ప్రాసెస్లో తనకి జాబ్ తీసేసినా కానీ సురేష్కి 50,000 పోయినా ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ చేసి మనీ రిసీవ్ చేసుకోవచ్చు. ఆయన నేర్చుకున్న స్కిల్స్ని ఎక్కడో ఒక దగ్గర అప్లై చేసి మనీ రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే అదనంగా సురేష్ ఇంకా ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ వాటి నుంచి కూడా డబ్బును పొందవచ్చు. అంటే ఇక్కడ రమేష్కి సురేష్కి ఇద్దరికి 50,000 వస్తున్నా ఒకరిది ఆగిపోతుంది, ఒకరిది ముందుకు వెళ్తుంది. సేమ్ అలాగే ఈ సిస్టమ్ అనేది మనకి డెవలప్ అవ్వాలి. అంటే ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వాలి అనే ఆలోచన పోవాలి ఫస్ట్. తర్వాత మీకు అసలు ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి,
మీకు ఒకవేళ ఇన్కమ్ ఇంకా క్రియేట్ అవ్వకపోయినా మీ ప్లాన్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు బుక్లో రాసుకోవచ్చు. మీకు ఎన్ని ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి సింపుల్గా రాయడానికి ట్రై చేయండి. మీకు ఉన్న ఇన్కమ్ సోర్సెస్లో ఎగ్జాంపుల్గా నేను కొన్ని చెప్తాను, అవి ఉంటే అక్కడ అప్లై చేయండి. లైక్ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ కావచ్చు, ఎస్ఐపి కావచ్చు, కమర్షియల్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు, అఫిలియేట్ ఇన్కమ్ కావచ్చు, అంటే ఒక ప్రోడక్ట్ని మీరు సేల్ చేస్తూ దాని నుంచి మనీ పొందడం. అలాగే కమర్షియల్ ప్లాట్ అన్నాను కదా, దాని నుంచి రెంటల్ ఇన్కమ్ తీసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇలా మీరు ఏ ఇన్కమ్ కనెక్షన్స్లో ఉంటే ఆ ఇన్కమ్ కనెక్షన్స్ని జస్ట్ మీకు ఉన్నా లేకపోయినా కానీ రాయడానికి ట్రై చేయండి. మీకున్న ప్లాన్స్ ఏంటంటే నేను మల్టిపుల్ ఇన్కమ్ సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నానని బ్రెయిన్కి ఫస్ట్ మీరు అలవాటు చేయాలి. 8 Crores మనీ మేనిఫెస్టేషన్లో మనకి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఈ సిస్టమ్ అంతా. అందుకని మీరు బ్రెయిన్కి ట్రిగర్ చేయండి, నేను 8 Crores మనీ మేనిఫెస్టేషన్ ఫోకస్ చేస్తున్నాను, నాకు ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకుండా చాలా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి అని మీ మైండ్ ట్రిగర్ చేయాలి. ఫస్ట్ మీరు అఫర్మేషన్ రాసాక మీకున్న ఇన్కమ్ సోర్సెస్ అన్నీ ఇలా బుక్లో రాసి ఎన్ని వచ్చినాయి అనేది లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇలా లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మీ దగ్గర ఒకటే ఉంది అనుకోండి ఇన్కమ్ సోర్స్, ఈ ఇయర్లో మీరు ఇంకా ఎన్ని ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేయగలుగుతారు అనేది మీ మైండ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, అప్పుడే జస్ట్ మైండ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మీకు సిస్టమ్ క్రియేట్ అవుతుంది బ్రెయిన్లో. ఎలా నిర్మించాలి రెండో ఇన్కమ్ని అనేది, ఒకవేళ మీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే ఆ ప్లాన్స్ కూడా రాసుకోండి, దానివల్ల మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. సో అలా మీ ఇన్కమ్ సోర్సెస్ని రాసి, ఒకవేళ ఇన్కమ్ సోర్సెస్ లేకపోతే ఈ ఇయర్లో నేను ఈ ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకుంటాను, నాది మల్టిపుల్ ఇన్కమ్ మైండ్ సెట్ అని మీకు మీరు ఇన్పుట్ చేసుకోండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ని ట్రిగర్ చేయండి. అలాగే అవే వర్డ్స్ ఇన్కమ్ సోర్సెస్ రాసాక నాది మల్టిపుల్ ఇన్కమ్ మైండ్ సెట్, నేను మల్టిపుల్ ఇన్కమ్స్ని రిసీవ్ చేసుకుంటున్నాను అని కింద ఎఫర్మేషన్స్ని రాయండి. అండ్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తారు చాలామంది, అది చేయకండి. ఏదో ఒక సోర్స్ ద్వారానే 8 Crores వెంటనే రిసీవ్ చేసుకోవాలనే ఫోకస్, అది లేకుండా మీ మైండ్ తోటి మీకు ఉన్న సోర్సే దాని నుంచి ఇంకొక సోర్స్ ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా ట్రై చేస్తే ఫస్ట్ మీరు మీ దగ్గర ఉన్న ఇన్కమ్ కనెక్షన్స్ని ఒక 2-3 ఇన్కమ్ సోర్సెస్గా కనెక్ట్ చేస్తే అక్కడ నుంచి దాన్ని మల్టిపుల్ చేసేలాగా మీ మైండ్ సపోర్ట్ చేస్తుంది. అలాంటి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఇదంతా అయిపోయిన తర్వాత ఎండింగ్లో ఒక మంచి స్క్రిప్ట్ చెప్తూ ఉంటాను, మీరు అక్కడ నోట్ చేసుకోండి. నేను ఇన్కమ్ కోసం పని చేయడం ఆపేశాను, నేను ఇన్కమ్ వచ్చే సిస్టమ్స్ కోసం పని చేయడం మొదలుపెట్టాను. నా మనీ మేనిఫెస్టేషన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని, నాకు సంపదని తీసుకుని వస్తుంది. ఇన్కమ్ వచ్చే సిస్టమ్స్ని నేను క్రియేట్ చేయడం వల్ల, ఇన్కమ్ వచ్చే సిస్టమ్స్ మీద నేను పని చేయడం వల్ల నా 8 Crores మనీ ఎనర్జీ చాలా సులభంగా నా వైపుకి ప్రవహించింది. ఒకవేళ ఇన్కమ్ని క్రియేట్ చేసే సిస్టమ్ నా దగ్గర లేకపోతే దాని మీద స్పెషల్గా నా మైండ్తో నేను ఫోకస్ చేసి నేను 100% 8 Crores మనీ మేనిఫెస్టేషన్ని విజయవంతం చేస్తాను. నేను బలంగా నమ్ముతున్నాను, నా శక్తి అద్భుతంగా నా జీవితంలో పనిచేస్తుంది. నేను క్రియేట్ చేసిన సిస్టమ్సే నాకు క్రోర్స్ ఆఫ్ మనీ ఎనర్జీని తీసుకుని వస్తాయి. నాకు ఉన్న ఒక ఇన్కమ్ మైండ్ సెట్ని మల్టిపుల్ ఇన్కమ్ మైండ్ సెట్గా నేను మార్చి ధన ప్రవాహంతో 1000 మందికి నా డబ్బుని మంచి రూపంలో ఉపయోగిస్తున్నాను. ఈ సిస్టమ్స్ అన్నీ నేను క్రియేట్ చేసి ఇన్ని ఆశీర్వాదాలని నేను పొందగలుగుతున్నందుకు మనస్ఫూర్తిగా డబ్బు శక్తికి, నాకు దైవశక్తికి, నాకు సహకరించే వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇలా మీరు కొన్ని లైన్స్ రాసుకోండి ఎల్లో బుక్లో. ఒకవేళ నేను ఫాస్ట్ చెప్పాను అని అనిపిస్తే కొంచెం పస్ చేసుకుని ఫాస్ట్గా బుక్లో నోట్ చేసేసుకోండి. బట్ ఈ వర్డ్స్ మీకు చాలా బాగా పనిచేస్తాయి. మీ మైండ్ సిస్టమ్ని క్రియేట్ చేసేలాగా, ముఖ్యంగా మల్టిపుల్ ఇన్కమ్ మీద ఫోకస్ చేసి ఇన్కమ్ వచ్చే సిస్టమ్స్ కోసం మీరు స్పెషల్గా పనిచేసేలాగా సపోర్ట్ చేస్తాయి. సో అందుకని కేర్ తీసుకోండి. అండ్ 9th సిరీస్ కంప్లీట్ అయింది. 9th సిరీస్లో మీకు ఎన్ని ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయో రాయాలి. ఒకవేళ లేకపోతే నేను క్రియేట్ చేస్తాను అని ప్లాన్స్ రాసుకోవాలి. అలాగే మీ మైండ్తో ఇన్కమ్ సోర్సెస్ని, నేను సిస్టమ్స్ని క్రియేట్ చేస్తున్నానని బలంగా నమ్మాలి. సో అంటే ముందు మైండ్తో ప్రిపేర్ అయితే తర్వాత ఆపర్చునిటీస్, ఆటోమేటిక్ కనెక్షన్స్ వస్తాయి. కాబట్టి 9th సిరీస్లో కంప్లీట్గా మీ మైండ్ కనెక్షనే డిపెండ్ అయి ఉంటుంది.
సో 9th సిరీస్ అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి 8 crore కోసం ఫోకస్ చేస్తున్న ప్రతి ఒక్కరూ మెసేజ్ చేయండి. మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి మీకు గైడెన్స్ అనేది ఇస్తాను. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 9 సిరీస్లు కంప్లీట్ అయిన వాళ్ళు, వీటన్నిటిలో మీరు ఎలిజిబుల్ అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ మీరు మెసేజ్ చేసి రండి. ఎందుకని అంటే మీకు ఇవేం తెలియకుండా డైరెక్ట్ 8 crores మేనిఫెస్టేషన్ మీదకి వచ్చేసారు అంటే మీకు క్లారిటీ ఉండదు. మీరు చేసే ప్రాసెస్ నెక్స్ట్ నేను చేయించేవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అంత డెప్త్లోకి వెళ్ళలేకపోతారు. అందుకని 9 సిరీస్లు కంప్లీట్ చేసి ఎల్లో బుక్ తీసుకుని మీరు క్లాసెస్కి రావాలి. తర్వాత స్టెప్స్ నేను మీకు ఫాలోఅప్ చేస్తున్నప్పటికీ. థ్యాంక్ యూ ఆల్. ఈ స్పెషల్ క్లాసెస్ కోసం ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళందరూ కనెక్ట్ అవ్వండి. మీకు త్వరలోనే 10th సిరీస్ నేను రిలీజ్ చేసేసరికి గ్రూప్ క్రియేట్ చేసి ఉంటుంది. అలాగే గైడెన్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. నెక్స్ట్ సిరీస్లో సాటర్డే సిరీస్లో మళ్ళీ కనెక్ట్ అవుదాము. 10th సిరీస్లో మీకు స్పెషల్గా గైడెన్స్ అనేది మొదలు పెడతాను. కింద కామెంట్స్లో కూడా షేర్ చేయండి. 9 సిరీస్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు 9th సిరీస్ కూడా కంప్లీటెడ్, అన్నీ కంప్లీట్ చేశాను అని కామెంట్లో మీరు షేర్ చేయండి. ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళు మీరు ఆ పేరుని అక్కడ చెప్తే మిమ్మల్ని వెంటనే ఆ 9313888883 నెంబర్లో ఒక గ్రూప్లో యాడ్ చేస్తారు. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. 8 crores మనీ మేనిఫెస్టేషన్లో త్వరలో కనెక్ట్ అయిపోదాము డైరెక్ట్ లైవ్ క్లాసెస్లో. అండ్ అలాగే మన ఛానల్లో ఆల్వేస్ రన్ అవుతూ ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరైతే ఫోకస్ చేస్తున్నారో వాళ్ళు మిస్ అవ్వకుండా కంటిన్యూ చేయండి. మనకి ఈ ఇయర్ టార్గెట్గా పెట్టుకున్నారు 8 crores. ఒకవేళ మీరు టెన్షన్ ఏం లేదు, నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ అవుతున్నా కానీ డోంట్ వరీ, నేను మాత్రం మీకు గుర్తు చేస్తూ మీరు రీచ్ అయ్యేలాగా నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. మీరు కనెక్షన్లో ఉండి ట్యూనింగ్లో ఉండండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. నమస్తే.